ఓకే, విల్ కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చూసారు మొత్తం వీళ్ళిద్దరు మాటలు కూడా, ఇప్పుడు నుమన్ గారు అండ్ దత్తాత్రేయ గారు ఇద్దరు మాటలు విన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ప్రజలకి చట్టాలు చేసే నాయకులే ఈరోజు డ్రగ్స్ కేసులకు సంబంధించి పాజిటివ్ గా నిర్ధారణ అయితే ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అసలు ఇంకా డ్రగ్స్ కల్చర్ స్టిల్ తెలంగాణలో ఇంకా ఎంత స్పష్టంగా ఉందో వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. అటు 10 ఏళ్ల పాలనలో వీళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు ఎంకరేజ్ చేశారని చెప్పేసి అంటున్నారు, బట్ ఇప్పుడు కూడా స్టిల్ రన్ అవుతుంది. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. రాజకీయ పార్టీల విషయం పక్కన పెట్టేద్దాము, రాజకీయ నాయకుల విషయాలు పక్కన పెట్టేద్దాం. రాష్ట్రం లోపల మనకు ఏ రకంగా రోజు రోజుకు ఆల్కహాల్ డ్రగ్స్ పెరుగుతుంది అనే విషయాన్ని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు మొదట్లోనే, అంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలోనే వీళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేరు మీదతోని 2 రాష్ట్రాల ప్రజలను అవేర్ చెయ్యాలి, వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడకుండా డెఫినెట్ గా దీన్ని కట్టడి చేయాలనే దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయాలు అనేది ఓన్లీ డ్రామా అనే విషయాన్ని నిన్న తేలిపోయింది. మరొక అంశాన్ని మనం గమనించినట్టయితే వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడం కోసం, మాయ చేయటం కోసము ఏదో ఆల్కహాల్ డ్రగ్ మీద పోరాడుతున్నట్టుగా ఒక డ్రామా చేస్తున్నారు. ఇది డ్రామా అనేది ప్రభుత్వాల డ్రామా. ప్రభుత్వాలకు ఈ డ్రగ్స్, ఆల్కహాల్ తోనే ప్రధానంగా వీళ్ళు ఎలాంటి కట్టడి చేయటం లేదు అనేదాన్ని ప్రజలు నిన్న ముక్కు మీద వేలేసుకుని చూడటంతో పాటు అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది స్టేట్ లో అనేది మరొక అంశం. అంటే ఒక్కసారి మీరు గ్రాఫ్ చూడండి. 2014 నుంచి మన గ్రాఫ్ చూసినట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆల్కహాల్, అప్పుడు డ్రగ్స్ పెద్దగా లేని సమయం లోపల ఆల్కహాల్ మీద మన ఆదాయం వచ్చేసి 14,000 కోట్లు. 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి, ఓడిపోయే నాటికి, అంటే 2023 నాటికి మన ఆదాయము 40,000 కోట్లు. 2023 నుంచి ఈ విత్ 2.5 years లోపల మన ఆదాయము ఆల్కహాల్ మీద 76,000 కోట్లు. అంటే ఏ రకంగా గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, మీకు ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి కనిపించదు. ఓన్లీ ఆల్కహాల్ మీదనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మనకు కనిపించే ఆదాయం ఏంది? గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తోని వైన్ షాప్స్ ఇస్తున్న వాటి మీదనే ఈ ఆదాయం. కానీ ఇది ఒక విలేజ్ కి, ఒక గ్రామ పంచాయతీ దానికి ఒక షాపు ఇస్తున్నారు, ఇది ఆదాయం. కానీ ఒక విలేజ్ గ్రామ పంచాయతీ లోపల 3 నుంచి 5 వరకు బెల్ట్ షాపులు, అంటే 75,000 కోట్ల నికర, 76,000 కోట్ల నికర ఆదాయంతో పాటు అడిషనల్ గా ఒక షాప్ మీద వచ్చిన ఆదాయం చూస్తేనే 75,000 కోట్లు. మరి 3 నుంచి 5 బెల్ట్ షాపులు ఆదాయాన్ని లెక్క చేస్తే ఎన్ని వేల కోట్లు దాటిపోవాలా, ఎన్ని లక్షల కోట్లు దాటిపోవాలి? దీని మీద పాలక ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్కడు ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేదు. అరే అయ్యా, అది కాదురా, మనం ఆల్కహాల్ అమ్ముకొని బతకొద్దు, రక్త మాంసాల మీద కాదు వ్యాపారం చేయాల్సింది, నీతిగా నిజాయితీగా మనకు యాక్టివిటీ ద్వారా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ, ఇతర వ్యాపారాల ద్వారా కానీ ప్రజలని అటువైపు మొబలైజ్ చేయాలి, అక్కడి నుంచి పన్నులు వసూలు చేయాలి అనేది ఆలోచన లేదు ప్రభుత్వానికి. ఓన్లీ ఆల్కహాల్ అమ్మి మాత్రమే చేయాలి అనే దానికి ఇక్కడ ఆల్కహాల్ టార్గెట్ కాదు. సగటున సామాన్యుడికి చేతిలో డబ్బులు ఉండకూడదు, వాడు ప్రశ్నించకూడదు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర అంశాల లోపల ఎవరిని చూసినా కూడా ఆ కుటుంబంలో ఒక డ్రగ్కో లేకపోతే ఆల్కహాల్కో బానిసైన అవసరాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు
లెక్కల ప్రకారము, ఒక రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము, ఒక గవర్నమెంట్ స్కూల్లో కనుక ఈరోజు మనం వెళ్ళి చూసినట్టయితే 30 నుంచి 40% యంగ్ విడోస్ మనకు కనిపిస్తున్నారు. దానికి ఎవరు బాధ్యులు? యంగ్ విడోస్. అంటే 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు అమ్మాయిలు ఈరోజు భర్తలు చనిపోయి ఒంటరి మహిళలుగా ఉంటేసి ఆ బిడ్డలకు తండ్రులు లేక ఉన్నారు. దీన్ని చూస్తే ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఏమైనా ఉందా? నీతి నిజాయితీ మీ లోపల ఉందా? ఎవడైనా కానీ కనుక వాడు ఎవడైతే నాకేంది, వాడు కాంగ్రెస్ అయితే నాకేంది, తెలుగుదేశం అయితే నాకేంది, బీఆర్ఎస్ అయితే నాకేంది, సిగ్గు లేకుండా మీరు ఆల్కహాల్ మీద బతుకుతున్నారంటే మీది ఒక బతికేనా? ఈరోజు ప్రజలకి ఏం చెప్పాల్సుకున్నారు? ఈ మాటను నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను. డ్రగ్స్ విషయానికి వస్తే ఈరోజు బలైపోయినాడు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, అత్యున్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు దానికి బానిసలైపోయి చెప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పి చెప్పుకోవటం లేదు. అలాగని చెప్పేసి ఈరోజు డ్రగ్స్ విచ్చలవిడిగా హైదరాబాద్లో దొరుకుతలేదా, తెలంగాణ దొరుకుతలేదా, ఆంధ్రప్రదేశ్లో దొరుకుతలేదా? ఈరోజు నిజంగా మీ రాజకీయాల డ్రామాలు కాకపోతే, నాటకాలు కాకపోతే, ఇలా నిజంగా కనుక మీకు డ్రగ్స్ అనేది ఇక్కడ లేవా? ఉన్నవి, 100% ఉన్నవి. రానున్న కొద్ది రోజులలోనే ప్రజాజేఏసీ తరపు నుంచి ఈ డ్రగ్స్ ఆల్కహాల్ మీద 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలను నిలదీయకపోతే ప్రజలు ప్రజాజేఏసీలో ఉండరు. ఇది వాస్తవం. ప్రజలు ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని చూసినా కూడా ఒక కుటుంబం లోపల భయాందోళనలు ఏర్పడ్డాయి. అంటే ఈరోజు మా బిడ్డ కాలేజీ పోతున్నాడు, మా బిడ్డ స్కూల్కు పోతున్నాడు, మా బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడా అనే సెక్యూరిటీ కంటే, సేఫ్టీ కంటే, ధైర్యం కంటే ఈరోజు మా బిడ్డలు ఎక్కడ డ్రగ్స్ కు ఆల్కహాల్ బానిసలు అవుతున్న భయమే ఈరోజు తల్లిదండ్రులలో ఉన్నది. అందరికి తెలిసిన విషయం ఇది, అందరికి తెలిసిన విషయం ఇది. కానీ అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అంటే ప్రభుత్వాలు వాంటెడ్ గా, చేతగానితనంగా వాళ్ళ నిస్సత్వతనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ తెలుగుదేశం, నాట్ ఓన్లీ బీజేపీ, ప్రభుత్వాలుగా ఉన్న మీరు ఇంత అసమర్థులైన తర్వాత, పాలకులుగా మీరు ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఈరోజు నాయకులనే మీరు కంట్రోల్ చేయకపోతే ప్రజలను ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఉండే నాయకులనే మీరు కంట్రోల్ చేయకపోతే మరి కోట్లాది ప్రజల్ని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? చెయ్యలేరు. అంటే ఈరోజు నాయకులు అనే వాళ్ళు ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టచ్చు, కానీ ప్రజలకు మీరు ఎట్లా సూచిస్తారు? మీ మాట ఎవరు నమ్ముతారు? మీరే ప్రజలకి దగ్గరుండి డ్రగ్స్ తినిపిస్తున్నారు, తాగిపిస్తున్నారు అని ఈరోజు తల్లిదండ్రుల ఆరోపణ, భార్యల ఆరోపణ. ఇంకా చెప్పాలంటే ఈరోజు సమాజం లోపల ఇంతకు దిగజారిన ప్రభుత్వాలు అనేది ఇక ముందు ఇప్పటి వరకైతే రాలేదు. కాంగ్రెస్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నది, 14,000 కోట్ల అండి ఇన్కమ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఈరోజు 76,000 కోట్లు ఓన్లీ అఫీషియల్ ఇన్కమ్ మాత్రమే. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నిజానికి ఇది గుండె తరుక్కుపోయే విషయం, గుండె తరుక్కుపోయే విషయం. అంటే మీ బిడ్డలు మీరు దీంట్లో అలవాట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను ఈరోజు రాజకీయ నాయకులు తాగుతున్నారు, సస్తున్నారు అంటే ఈ అసహించుకుంటా తప్పితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాడు చావని తాగని కానీ ఆ రాజకీయ నాయకులకు ఈరోజు ఓట్లేసి గెలిపించడం చూసినావా, దానికి సిగ్గుపడతాం ప్రజలుగా. మీ బిడ్డలను చంపుతున్నారు చూసినావా, మీ భర్తలను చంపుతున్నారు చూసినావా, దానికి సిగ్గుపడతాం. ఈరోజు సమాజాన్ని ఒక రుగ్మతను క్రియేట్ చేస్తున్నారు చూసినావా, దానికి సిగ్గుపడుతున్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఎవడైనా కూడా ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని ఆదుకోవడం బంద్ చేసి ప్రజలను ఒక అడిక్షన్ తీసుకెళ్లే ప్రభుత్వాలు అనేది బహుశా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటిదా? అరే మీరే కదరా అమ్మేది, నాకు అర్థం కాదు. ఇంతకంటే నేనేం మాట్లాడాలి? ఇది ఒక్కరోజు కాదు, నేను డిస్కషన్ లోపల ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడుతున్న మాట ఇది.
ప్రతి క్షణం మాట్లాడుతున్న మాట ఇది. సిగ్గు అనిపించడంలా? ఓకే, ఒక్క ఇంకా నిమిషం. సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడడం చేతగాని తనం అందామా? రాజకీయ నాయకులకు మాత్రమే అందామా? రాజకీయ నాయకులు అన్న నా కొడుకులు చావని వాడు ఉన్న సచిన పెద్ద లాస్ ఏం లేదు, వాడు ఏమైపోయినా లాస్ లేదు. కానీ ప్రజలను చంపుతున్నారు అయ్యా మీరు అంతా కలిసి, ప్రజలను చంపుతున్నారు. మీ ఆవేదన అర్థమవుతుందండి జయరాం గారు. చాలా రోజుల నుంచి కూడా మీరు వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు నాయకుల విషయంలో కూడా వస్తే ఇట్స్ వెరీ కామన్ అన్నట్టు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నుమన్ గారు, సో ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం చూస్తే సరే 10 ఏళ్ల కాలంలో వాళ్ళని డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో, సరే ప్రతిసారి 10 ఏళ్ల కాలం అది అయిపోయింది, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, 2 ఏళ్ళు కావస్తుంది, ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా ఇంకా కొన్ని రోజులైతే అది కూడా కంప్లీట్ అయిపోతుంది, 3 years. స్టిల్ ఇప్పటికీ 10 ఏళ్ల కాలం వాళ్ళే పెంచారు, వాళ్ళే పోషించారు, ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా మీరేం చేస్తున్నారు ఇప్పటి వరకు? ఇంకా స్టిల్ నాయకులనే కంట్రోల్ చేయకపోతే ప్రజలనేం కంట్రోల్ చేస్తారు? మీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మీరు ఎప్పుడు తీర్చిదిద్దుతారు అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు నాయకులు వాళ్ళ దగ్గర పాజిటివ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎంటర్ అయింది కదా, అంటే అప్పుడు మీరేం చేస్తున్నారు?